జై బాబా, జై బాబా. జై బాబా, స్టార్ట్ చేయండి ప్రోగ్రామ్. ఓకే. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర, అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహర్ బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా, ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టినో సంగి, దివ్య విజ్ఞాన దృష్టినో సంగి అరిషడ్వర్గము అంతరింపగా, అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయమోక్షం అనుగ్రహింపుము, అవ్యయమోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జై మెహర్ బాబా, జై 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 జై అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. ఇప్పుడు మెహర్ కుమార్ గారు పాడతారు. జై బాబా. अवतार मेहर बाबा की जय. दया चूडुमु श्री मेहरु बाबा, दया चूडुमु श्री मेहरु बाबा. ఈ వేళలో మరి ఆ వేళలో, ఈ వేళలో మరి ఆ వేళలో, ఇక ఏ వేళనైనా ఇలాగే దయ చూడుము శ్రీ మెహరు బాబా. మా పాపాలు తొలగించగా, మా లోపాలు సవరించగా,
మా పాపాలు తొలగించగా, మా లోపాలు సవరించగా, ఇలా పూనాలో వెలసావుగా, బహురూపాలు చూపావుగా. ఇలా పూనాలో వెలసావుగా, బహురూపాలు చూపావుగా. నీవే మా సన్నిధి, నీవే మా పెన్నిధి, నీవే మా సన్నిధి, నీవే మా పెన్నిధి. దయ చూడుము శ్రీ మెహరు బాబా, దయ చూడుము శ్రీ మెహరు బాబా. ఈ వేళలో మరి ఆ వేళలో, ఈ వేళలో మరి ఆ వేళలో, ఇక ఏ వేళనైనా ఇలాగే దయ చూడుము శ్రీ మెహరు బాబా. నీ చరణాలే భజించెదా, నీ విడు భిక్ష భుజించెదా, నీ చరణాలే భజించెదా, నీ విడు భిక్ష భుజించెదా, నీ నామామృతము గ్రోలెదా, పరమానంద మున తేలెదా, నీ నామామృతము గ్రోలెదా, పరమానంద మున తేలెదా. నీవే మా గానము, నీవే మా ప్రాణము, నీవే మా గానము, నీవే మా ప్రాణము. దయ చూడుము శ్రీ మెహరు బాబా, దయ చూడుము శ్రీ మెహరు బాబా. ఈ వేళలో మరి ఆ వేళలో, ఈ వేళలో మరి ఆ వేళలో, ఇక ఏ వేళైనా ఇలాగే దయ చూడుము శ్రీ మెహరు బాబా. ఆయముడైన నిన్ను కాదని ఒక అడుగైన ఇటు వేయునా, ఆయముడైన నిన్ను కాదని ఒక అడుగైన ఇటు వేయునా, నీ దయలేక ఈ లోకము ఒక క్షణమైన కదలాడునా, నీ దయలేక ఈ లోకము ఒక క్షణమైన కదలాడునా. నీవే మా దైవము, నీవే మా సర్వము, నీవే మా దైవము, నీవే మా సర్వము. దయ చూడుము శ్రీ మెహరు బాబా, దయ చూడుము శ్రీ మెహరు బాబా. ఈ వేళలో మరి ఆ వేళలో, ఈ వేళలో మరి ఆ వేళలో, ఇక ఏ వేళనైనా ఇలాగే దయ చూడుము శ్రీ మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. థ్యాంక్ యూ మెహర్ కుమార్ గారు. ఇప్పుడు జి లక్ష్మణ్ గారు పడతారు. జై బాబా.
లక్ష్మణ్ గారు. నెక్స్ట్ జీవన్ గోలి గారు రెడీ ఉండాలా. హలో జయబాబా. జయబాబా సార్, కొంచెం నేను బయట ఉన్నా, ఒక 10 నిమిషాలు అయితే ఇంటికి పోతాను. సరే, జీవన్ గోలి గారు మీరు పాడండి. జీవన్ గోలి గారు పాడండి. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు నీ తలపే నిరతము నామదిలో, మెహరు నీ తలపే నిరతము నామదిలో, ఏ దేవుడెదురైనా నా స్వామి నీవే సుమా, మెహరు నీ తలపే నిరతము నామదిలో, ఏ దేవుడెదురైనా నా స్వామి నీవే సుమా, మెహరు నీ తలపే నిరతము నామదిలో, నీవే నా దైవమని ప్రార్థించుచున్నాను, నీవే నా దైవమని ప్రార్థించుచున్నాను, నా ప్రేమ పండెనులే నీ కొంగు విడువనులే, నా ప్రేమ పండెనులే నీ కొంగు విడువనులే, చావైన బ్రతుకైనా నీ కోసమే స్వామి, మెహరు నీ తలపే నిరతము నామదిలో, ఏ దేవుడెదురైనా నా స్వామి నీవే సుమా, మెహరు నీ తలపే నిరతము నామదిలో, నీ ప్రేమ నీ కరుణ కాంక్షించుచున్నాను, నీ ప్రేమ నీ కరుణ కాంక్షించుచున్నాను, నీ పద సేవయే నా భాగ్యమన్నాను, నీ పద సేవయే నా భాగ్యమన్నాను, చావైన బ్రతుకైనా నీ కోసమే స్వామి, మెహరు నీ తలపే నిరతము నామదిలో, నీ పాద పద్మములే శరణము అన్నాము, నీ పాద పద్మములే శరణము అన్నాను, నీ శుభనామమే నిరతము తలచేము, నీ శుభనామమే నిరతము తలచేము, సావైన బ్రతుకైనా నీ కోసమే స్వామి, మెహరు నీ తలపే నిరతము నామదిలో, మెహరు నీ తలపే నిరతము నామదిలో, శిరమును వంచితిమి కరములు మోర్చితిమి, శిరమును వంచితిమి కరములు మోర్చితిమి, సర్వము నీవే సర్వము నీ
అర్పణ చేసితిని సర్వము నీకే అర్పణ చేసితిని సవైన బ్రతుకైనా నీ కోసమే స్వామి మెహరు నీ తలపే నిరతము నామదిలో ఏ దేవుడెదురైనా నా స్వామి నీవే సుమా నీ మెహరు నీ తలపే నిరతము నామదిలో. జై బాబా, జై బాబా. జై బాబా. థ్యాంక్ యూ జీవన్ గౌరి గారు. ఇప్పుడు లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు, నెక్స్ట్ పద్మావతి గారు లైన్ ఉన్నాడు. జై బాబా. जय बाबा, अवतार मेहर बाबा की जय। దరిశన మోసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దరిశన మోసగితివా ధరలో ధన్యుల చేసితివా తనువే స్థిరమని ఇహమే పరమని తనువే స్థిరమని ఇహమే పరమని తలచితిరా కనులు తెరచితివి భవ భయహరణ నవయవతరణ భవ భయహరణ నవయవతరణ దర్శన మోసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శన మోసగితివా ధరలో ధన్యుల చేసితివా నీ గానము చేయని తను వేళ నీ గానము చేయని తను వేళ నినుగాదని నా కనులవియేల నినుగాదని నా కనులవియేల భవ భయహరణ నవయవతరణ భవ భయహరణ నవయవతరణ దర్శన మోసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శన మోసగితివా ధరలో ధన్యుల చేసితివా నీ వచనములో రసమేమున్నదో నీ వచనములో రసమేమున్నదో పరవశమై భువి నీవశమాయన పరవశమై భువి నీవశమాయన భవ భయహరణ నవయవతరణ భవ భయహరణ నవయవతరణ దర్శన మోసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శన మోసగితివా ధరలో ధన్యుల చేసితివా నీ స్మరణయే మా నిత్య జీవితము నీ స్మరణయే మా నిత్య జీవితము నీ కరుణయే మా నవ కళ్యాణము నీ
భవ కళ్యాణము భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా నీ చల్లని చూపులకి నీ చల్లని చూపులకి జగము ఉల్లాసముతో ఊయలలుగెను ఉల్లాసముతో ఊయలలుగెను భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా నీ ధ్యానము చేని తను వేళ నీ ధ్యానము చేని తను వేళ అపచారముగా తోచినదేమో భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు. ఇప్పుడు పద్మావతి గారు, తర్వాత పుష్పరేఖ గారు, నెక్స్ట్ రాఘవ ఎంకే లైన్ లో ఉండండి. జై బాబా. ఇప్పుడు పద్మావతి గారు. అవతార్ మెహర్ బాబా కి జై. నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా నీ ప్రియ నామము అమృతపానము నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా నీవే శరణని నమ్మిన వారికి నిన్నే నిరతము కొలచిన వారికి నీవే శరణని నమ్మిన వారికి నిన్నే నిరతము కొలచిన వారికి నీ కొరకై తపించిన వారికి బాబా 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 నీ కొరకై తపించిన వారికి నీ సేవలో తరించిన వారికి నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా
అవతారుడవని ఎరికిన వారికి అన్య వేడిన వారికి అవతారుడవని ఎరిగిన వారికి అన్య చింతన వేడిన వారికి ఆత్మార్పణ గావించిన వారికి బాబా 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 ఆత్మార్పణ గావించిన వారికి అన్నిట నిన్ను తిలకించిన వారికి నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వర బాబా ప్రేమిక హృదయేశ్వరా ప్రేమే నీవని ప్రేమను కోరి ప్రేమారాధన చేసిన వారికి ప్రేమే నీవని ప్రేమను కోరి ప్రేమారాధన చేసే వారికి ప్రేమాంబుతిలో మునిగిన వారికి ఆ ప్రేమాంబుతిలో మునిగిన వారికి ప్రేమాంబుతిని పొందిన వారికి ప్రేమాంబుతిలో మునిగిన వారికి ప్రేమాంబుతిలో మునిగిన వారికి నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వర బాబా ప్రేమిక హృదయేశ్వరా ప్రియ నామము అమృత పానము ప్రియతమ మెహరీశ్వర బాబా ప్రేమిక హృదయేశ్వరా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి జై బాబా జై బాబా థ్యాంక్ యూ పద్మావతి గారు జై బాబా ఇప్పుడు పుష్పరేఖ నెక్స్ట్ రాఘవ ఎంకే జై బాబా अवतार मेहर बाबा की जय। दीन जनो धारा मेहरुबा दीन जनो धारा दीन जनो धारा मेहरुबा दीन जनो धारा ఎన్నో జన్మలన్నా పుణ్యము పండేరా ఎన్నో జన్మలన్నా పుణ్యము పండేరా కన్నులారగ నిన్ను గాంచి తరించితి కన్నులారగ నిన్ను గాంచి తరించితి దీన జనోద్ధారా మెహరుబా దీన జనోద్ధారా ఎనగని కన్నా మిన్నలు లేరన్నా ఎనగని కన్నా మిన్నలు లేరన్నా ఎన్నుకొంటినయా నిన్ను నా ప్రియునిగా ఎన్నుకొంటినయా నిన్ను నా ప్రియునిగా దీన జనోద్ధారా మెహరుబా దీన జనోద్ధారా నాకు దోషముల్ కన్న తండ్రివిగావా
ఎన్నకు దోసముల్ కన్న తండ్రివిగావా మన్నించి బ్రోవుమా మా పాలి దైవమా మన్నించి బ్రోవుమా మా పాలి దైవమా దీనజనోద్ధారా మెహరుబా దీనజనోద్ధారా నిన్ను వినా ప్రభు అన్యుల నెరుగను నిన్ను వినా ప్రభు అన్యుల నెరుగను నన్ను వీడకు బాబా నిన్నే ప్రేమించితి నన్ను వీడకు బాబా నిన్నే ప్రేమించితి దీనజనోద్ధారా మెహరుబా దీనజనోద్ధారా నన్నే నేరుగను నిన్ను అరయుదునా నన్నే నేరుగను నిన్ను అరయుదునా సన్నుతింతు దొర సగుణ రూపధర సన్నుతింతు దొర సగుణ రూపధర దీనజనోద్ధారా మెహరుబా దీనజనోద్ధారా మున్నుండి నేడుండి ముందుండు వాడవు మున్నుండి నేడుండి ముందుండు వాడవు ఆపన్న శరణ్య భాస్కర ప్రియతమా ఆపన్న శరణ్య భాస్కర ప్రియతమా దీనజనోద్ధారా మెహరుబా దీనజనోద్ధారా జై బాబా అవతార్ మేరు బాబాకి జై. థ్యాంక్ యూ. జై బాబా పుష్పరేఖ గారు. ఇప్పుడు రాఘవ ఎంకే, నెక్స్ట్ శివనాగేశ్వరి గారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। कुछ काम करो या स्वस्थ रहो कुछ काम करो या स्वस्थ रहो पल पल में भूल न जाना मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना मेहर नाम की महिमा न्यारी मिट जाएगी चिंता सारी मेहर नाम की महिमा न्यारी मिट जाएगी चिंता सारी मेहर तेरा साथी दे मेहर तेरा साथी दे चाहे सुख में हो चाहे सुख में हो चाहे दुख में हो मेहर का ध्यान लगाना मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना समझो तो है बात ये सीधी नहीं समझोगे तो बर्बादी समझो तो है बात ये सीधी नहीं समझोगे तो बर्बादी मेहर शरण में जाओ रे मेहर शरण में जाओ रे सभी ज्ञान में है ये ज्ञान बड़ा सब ज्ञान में है ये ज्ञान बड़ा मेहर को दिल में बसाना मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना
मीठा मीठा प्यारा प्यारा मेहर नाम ज्ञाना ज्ञानियों को राह कठिन है ज्ञानियों को राह कठिन है प्रेम से रहना सब ही सरल है प्रेम से रहना सब ही सरल है मधुसूदन यही जीवन है मधुसूदन यही जीवन है तुम जो भी करो मेहर सुमिरो तुम जो भी करो मेहर सुमिरो जीवन ही बने तराना मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना कुछ काम करो या स्वस्थ रहो कुछ काम करो या स्वस्थ रहो पल बल में भूल न जाना मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना मीठा मीठा प्यारा प्यारा मेहर नाम गाना अवतार मेहर बाबा की जय జై బాబా. థ్యాంక్ యూ త్రిశూల్. ఇప్పుడు శివనాగేశ్వరి గారు, ఆ తర్వాత ఈశ్వర్ గారు. జై బాబా. జై బాబా. శివనాగేశ్వరి ఆంటీ మీరు పాడండి. ఓకే అని లేనట్టుండ్రు. అచ్చా, ఈశ్వరన్న మీరు పాడండి. ఓకే, పాడమంటారా? హలో 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 పాడండి, మీరు పాడండి. హలో అన్నది మీరు పాడండి. వినబడుతుందో నాకు అర్థమైతలే. ఓకే, పాడతాను. అవతార్ మెహర్ బాబా की జై. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం బాబా రాక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని త్యాగమయంబో ప్రేమ జీవనమే శాశ్వత ముక్తికి సోపానముగా త్యాగమయంబో ప్రేమ జీవనమే శాశ్వత ముక్తికి సోపానముగా స్వార్థరహితమే ప్రేమకు నాందిగా స్వార్థరహితమే ప్రేమకు నాందిగా సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం బాబా రాక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం బాబా రాక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని అస్థిరమగుని తనదగు సర్వం బాబా సేవకై త్యాగము చేసి అస్థిరమగుని ధనదగు సర్వం
బాబా సేవకై త్యాగము చేసి ఆత్మార్పణతో అంకితమగుటే, ఆత్మార్పణతో అంకితమగుటే, సూచించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం, భక్త కోటి పావనం బాబా రాక కారణం, భక్త కోటి పావనం, దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం, భక్త కోటి పావనం, దివ్యానుభూతిని. ఆడంబరము దాంపిక పూజలు బహుదూరము నిజ మానస పూజకు, ఆడంబరము డాంబిక పూజలు బహుదూరము నిజ మానస పూజకు, ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా, ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా సూచించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం, భక్త కోటి పావనం బాబా రాక కారణం, భక్త కోటి పావనం, దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం, భక్త కోటి పావనం, దివ్యానుభూతిని. బాబా కొంగును విడువక బిగిగా నీ జీవితముతో ముడివేయగదో, బాబా కొంగును విడువక బిగిగా నీ జీవితముతో ముడివేయగదో, ప్రభు కోరిక పాలించుటే విధిగా, ప్రభు కోరిక పాలించుటే విధిగా సూచించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం, భక్త కోటి పావనం బాబా రాక కారణం, భక్త కోటి పావనం, దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం, భక్త కోటి పావనం బాబా రాక కారణం, భక్త కోటి పావనం, దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. థ్యాంక్ యూ ఈశ్వర్ అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీనుద్దున్న, నెక్స్ట్ స్వతంత్ర కుమార్ గారు. జై బాబా. జై బాబా. శ్రీనుద్దున్న గారు. जय बाबा अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. దినమంతా నీతోనే గడపాలని, క్షణ క్షణము అనుభూతి పొందాలని, నీ ప్రేమ చరణాలు చేరాలని, నీ ప్రేమ చరణాలు చేరాలని, నీ సేవలో తనువు విడవాలని, నీ సేవలో తనువు విడవాలని, మెహరీశ్వర బాబా పరమేశ్వర, మెహరీశ్వర బాబా పరమేశ్వర. సంసార బంధనాలు బందీగా ఉన్నవయ్యా,
సుఖ దుఃఖ జీవనాలు బాధించే నన్ను బాబా, సంసార బంధనాలు బందీగా ఉన్నవయ్యా, సుఖ దుఃఖ జీవనాలు బాధించే నన్ను బాబా, మాయలో కమ్మరపించే నిన్ను చేరనీకా, మాయలో కమ్మరపించే నిన్ను చేరనీకా, మాయావి నన్ను తాకి వేధించే బాబా, మాయావి నన్ను తాకి వేధించే బాబా, దినమంతా నీతోనే గడపాలని, క్షణ క్షణము అనుభూతి పొందాలని, నీ ప్రేమ చరణాలు చేరాలని, నీ ప్రేమ చరణాలు చేరాలని, నీ సేవలో తనువు విడవాలని, మెహరీశ్వరా బాబా పరమేశ్వరా, మెహరీశ్వరా బాబా పరమేశ్వరా, ఉచ్ఛ్వాస నిశ్వాసము నీ స్మరణ చేయాలని, మెహరు బాబా నామం నా మదిని బ్రోవాలని, ఉచ్ఛ్వాస నిశ్వాసము నీ స్మరణ చేయాలని, మెహరు బాబా నామం నా మదిని బ్రోవాలని, ప్రేమ తండ్రి నీ కోసం ఎల్లవేళలందు, ప్రేమ తండ్రి నీ కోసం ఎల్లవేళలందు, ఈ తనువు సాగిపోని మెహేర్ మెహేరని, ఈ తనువు సాగిపోని మెహేర్ మెహేరని, దినమంతా నీతోనే గడపాలని, క్షణ క్షణము అనుభూతి పొందాలని, నీ ప్రేమ చరణాలు చేరాలని, నీ సేవలో తనువు విడవాలని, నీ సేవలో తనువు విడవాలని, మెహరీశ్వరా బాబా పరమేశ్వరా, అవతార్ మెహర్ బాబా की జై. ధన్యవాదాలు సార్. జై బాబా. జై బాబా. థ్యాంక్ యూ శ్రీను గారు. ఇప్పుడు స్వతంత్ర కుమార్ గారు, నెక్స్ట్ స్వర్ణ కుమార్ గారు. జై బాబా. జై బాబానా? అందరికీ జై బాబా. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా, భగవానుడు శ్రీ మెహేరుబా, అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా, భగవానుడు శ్రీ మెహేరుబా, ఆత్మజ్ఞానపు బాటను చూపగా దివి నుండి భువి కరుదెంచే, ఆత్మజ్ఞానపు బాటను చూపగా దివి నుండి భువి కరుదెంచే, అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా, భగవానుడు శ్రీ మెహేరుబా, త్రేతాయుగ ద్వాపర యుగములలో రామకృష్ణులే మెహేరుబా, రామకృష్ణులే మెహేరుబా, కలియుగ ధర్మము నిర్వర్తించగా మెహరు బాబాయ్ వెలసెనురా, కలియుగ ధర్మము నిర్వర్తించగా మెహరు బాబాయ్ వెలసెనురా, అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా, భగవానుడు శ్రీ మెహేరుబా, క్షణభంగురమగు సిరి సంపదలు అశాశ్వతం తెలియుమురా, క్షణభంగురమగు సిరి సంపదలు అశాశ్వతం అని తెలియుమురా, కోర్కెలు చంపి ఆత్మభక్తితో, కోర్కెలు చంపి ఆత్మభక్తితో శాశ్వత ముక్తిని పొందుమురా, అందరి హృదయములాకర్షించిన
భగవానుడు శ్రీ మేరుబా భగవానుడు శ్రీ మేరుబా తరుణమిదే మరి మించిన దొరకదు తరుణమిదే మరి మించిన దొరకదు తికమకలేలా తరించరా తికమకలేరా తరించరా కాల వ్యవధిని వృధా చేయక కాల వ్యవధిని వృధా చేయక దేవుని ప్రేమను సాధించు అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మేరుబా శ్రీ మేరుబా ఓనొక భక్తుడవై చవి చూడుము బాబా మహిమలను భక్తులలోనొక భక్తుడవై చవి చూడుము బాబా మహిమలను భక్తుల హృదయ నివాసి మెహరుడు సర్వమయుండని తెలియుమురా సర్వమయుండని తెలియుమురా అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మేరుబా భగవానుడు శ్రీ మేరుబా భగవానుడు శ్రీ మేరుబా. థ్యాంక్ యూ అన్నారమ్మ. జై బాబా. జై బాబా. థ్యాంక్ యూ. ఇప్పుడు స్వర్ణకుమారి గారు. జై బాబా. मेरु प्रभु अवतार बाबा महादिव्य तेजो निधि स्वामी महादिव्य तेजो निधि स्वामी मेरु प्रभु अवतार बाबा मेरु प्रभु अवतार बाबा देव देव प्रभु दिव्य सनातन भव भय भंजना बंध विमोचना देव देव प्रभु दिव्य सनातन भव भय भंजना बंध विमोचना परम प्रेम पिता शरिया जेसुता करुणा सागर दुरित विधुरा मेरु प्रभु अवतार बाबा महादिव्य तेजो निधि स्वामी मेरु प्रभु अवतार बाबा మరి నీకు లేరు ధరలోన మెహర్ మరి నాకు లేరు పెరవారలెవరు మరి నీకు లేరు ధరలోన మెహర్ మరి నాకు లేరు పెరవారలెవరు దర్శించితిమయా ధన్యులమైతిమి తరించితిమిల శిరేణు నందనా मेरु प्रभु अवतार बाबा महादिव्य तेजो निधि स्वामी मेरु प्रभु अवतार बाबा మరి నీవు మాకు సరిమేమో
నీకు మము వీడబోకుని సమకాలే కులము మరి నీవు మాకు సరిమేమో నీకు మము వీడబోకుని సమకాలే కులము పతిత పావన భాస్కర ప్రియతమా సతము నిన్ను తలతు సగుణ స్వరూప నెహరు ప్రభు అవతార్ బాబా మహాదివ్య తేజో నిధి స్వామి మెహరు ప్రభు అవతార్ బాబా మెహరు ప్రభు అవతార్ బాబా అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ రమణ గారు. జై బాబా. జై బాబా. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు 2 నిమిషాలు చంద్రమోహన్ గారు నామం చేస్తారు, తర్వాత జగన్నాథరావు గారు ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ తర్వాత మెహరానంద్ గారు, శ్రీలతయ్య వారు రెడీగా ఉన్నారు. జై బాబా. अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर परमात्मा अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ओ परवर्तिगार, सर्व पोषक, सर्व रक्षक, నీవు ఆదియను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనము లేనివాడవు. నీవు అవిభాజ్యుడు. దివ్య చక్షువులతో కానీ నిన్నెవరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, ఎల్లప్పుడూ నున్నావు, ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటను కలవు, అన్నింటానున్నావు. మరి నీవు అంతటికిని అన్నింటికిని ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు,
పాతాళమున కలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములనున్నావు, ముల్లోకముల ఆవల కూడానున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, సృష్టికర్తవు, ప్రభువులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా నాత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు, పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజ్దాన్, అహరుమజ్దా, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈదత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ ఇల్లల్లాహ్, ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధివగో ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రములు అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరా అని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరా అని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషము చే ప్రేరేపించిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగజేసినట్టి మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధివగో ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొనజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రీతమ దైవమా, నిన్నింకనూ అధికముగాను, ఇంకనూ అధికముగా, ఎంతో అధికముగా నీతో ఐక్యము కలుగునంతటి అర్హత కలవారు మగునట్లు మమ్ములను ఆశీర్వదించము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరికి నీ సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. థ్యాంక్ యూ జగన్నాథరావు గారు. ఇప్పుడు మెహరానంద్ పాడతారు, ఆ తర్వాత శ్రీలత అయ్యవారు పాడతారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। जब चिंता से गिर जाऊं, जब चिंता से गिर जाऊं, जब दुख से चैन गवाऊं, जब दुख से चैन गवाऊं, जब कुछ भी समझ न पाऊं, जब कुछ भी समझ न पाऊं, तो कहना मेहर बाबा, जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा, जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। जब मुश्किल में फंस जाऊं, जब मुश्किल में फंस जाऊं, जब कोई राह न पाऊं, जब कोई राह न पाऊं,
जब कुछ भी सह न पाओ, जब कुछ भी सह न पाओ, तो कहना मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जरा मेहर कह कर देखो, जरा मेहर कह कर देखो, जरा दिल में अपनी झांको, जरा दिल में अपनी झांको। वही काशी वही है काबा, वही काशी वही है काबा। प्यारे कहना मेहर बाबा, प्यारे कहना मेहर बाबा। जय बाबा। మీ సౌండ్ రావట్లేదు, మ్యూట్ అవుతున్నట్టుంది. ये दुनिया एक उलझन है, ये दुनिया एक उलझन है, यह माया की अनबन है, यह माया की अनबन है। जो चाहो प्रेम की आभा, जो चाहो प्रेम की आभा। प्यारे कहना मेहर बाबा, प्यारे कहना मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जो जपे मेहर को हर पल, जो जपे मेहर को हर पल, वो पाए शांति का फल, वो पाए शांति का फल। मधुसूदन उजले प्रतिभा, मधुसूदन उजले प्रतिभा। गाता जा मेहर बाबा, गाता जा मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा। अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ మెహరానంద్. ఎవరు? జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। మా కనులు వేచెను, మాయద కోరెను, మా కనులు వేచెను, మాయద కోరెను, మము చేర్చు ప్రభు నీవేరా. నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా. ఓ బాబా, ఓ బాబా, మా కనులు వేచెను, మాయద కోరెను, మా కనులు వేచెను, మాయద కోరెను, మము చేర్చు ప్రభు నీవేరా. నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా. ఓ బాబా, ఓ బాబా, మాయేమో వీడకున్నది, నిన్ను కొలచిన అంతరాత్మ కోరుచున్నది, నిన్ను చేరగా.
అలసేను మనసింక వేడగా నిన్ను కొలువగా అలసేను మనసింక వేడగా నిన్ను కొలువగా కరుణించి మము ప్రోభుమా నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా ఓ బాబా ఓ బాబా మా కనులు వేచెను మాయద కోరెను మా కనులు వేచెను మాయద కోరెను మము చేర్చు ప్రభు నీవేరా నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా ఓ బాబా ఓ బాబా నీదురాక ఎరుగమైతిమి అంధులైపోతిమి అంధకార బంధురమ్ములో నిన్ను వెతుకగా కోటి కిరణాల కాంతిగా నిన్ను కాంచగా కోటి కిరణాల కాంతిగా నిన్ను కాంచగా మరిచేను మా మేనులు నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా ఓ బాబా ఓ బాబా మా కనులు వేచెను మాయద కోరెను మా కనులు వేచెను మాయద కోరెను మము చేర్చు ప్రభు నీవేరా నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా ఓ బాబా ఓ బాబా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా జై బాబా. థ్యాంక్ యూ సులేత గారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు 7:55 దాకా బుక్ రీడింగ్ చేస్తారు. జై బాబా. ఓవర్ టు యూ సుబ్రహ్మణ్యం గారు. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అందరికీ జై బాబా అండి. స్పార్క్స్ ఆఫ్ ట్రూత్ అనే పుస్తకంలో ది ట్రూత్ ఇండివిజువల్ అనే వ్యాసం మనం చదువుకుంటున్నాం. ఈ వ్యాసంలో ఈ వ్యాసము దాంట్లో బాబా ఏమన్నారు, ఈ వ్యాసంలో ఏమన్నారు, ఈ వ్యాసంలో ఒక్కసారి నిన్న జరిగింది అంటే నిన్న నాకు ఇంకా విడమర్చి చెప్పమని ఒక మన స్నేహితుడు ఒక ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఇంతకన్నా నాకు చేత కాదండి అని చెప్పాను నేను. అసలు యాక్చువల్లీ అది అంటే నాకు అంతకన్నా నాకు తెలియదు అది దాన్ని. కానీ ఒకసారి ఇవాళ రివైజ్ చేస్తున్నప్పుడు ఏమైనా మీకు అవకాశం ఉంటే ఇది నేను రివైజ్ చేస్తూ ఉంటాను, మీరు అవకాశం ఉంటే వినండి అని నిన్న చెప్పడం జరిగింది. సో అదే విషయాన్ని మళ్ళీ ఇంకోసారి ఇవాళ రివైజ్ చేస్తున్నప్పుడు నిన్నటి మాటలు నేను రివైజ్ చేద్దాం అనుకుంటున్నందువల్ల ఒకవేళ మీకు నిన్ను ఏమైనా డౌట్స్ ఉంటే అవి ఏమైనా క్లియర్ కావచ్చేమో, అది కావాలని కోరుకుంటున్నాను కూడా బాబాని. నిన్న మనం ఏం చదువుకున్నామంటే బాబా
ఈ యొక్క రిలేటివిటీస్ అంటే సంబంధించినవి, సాపేక్షమైనవి అని అంటాం అన్నమాట. ఆ సాపేక్షమైనవి, యథార్థానికి సాపేక్షమైనవి అనే దాని గురించి నిన్న బాబా మనకు తెలియజేశారు. యథార్థానికి సాపేక్షమైనవి అని తెలియజేయడానికి నేను ఒక ఉదాహరణ వాడాను. అది కొంచెం అర్థం కాలేదు. ఉదాహరణ ఏంటంటే, మనకి అంటే మనం ఒకళ్ళని ఇంకొకరితో పోల్చాలి అనుకుంటే మనం ఒక పోలిక, దానికి ఒక కొలమానం ఒకటి కావాలన్నమాట. ఆ పోలిక కొలమానం కావాలి. అంటే నిన్న నేను చెప్పిన ఉదాహరణ ఏంటంటే, మీరు ప్లాట్ఫామ్ మీద కూర్చుంటే, రైల్వే ప్లాట్ఫామ్ మీద కూర్చుంటే, ఒక ట్రైన్ మీ ముందు నుంచి వెళ్తున్నట్టయితే మీరు ఆగి ఉన్నారు కాబట్టి, ఆ ట్రైన్ వేగంగా వెళ్తున్నారు కాబట్టి మీరు వెళ్తున్నది అని చెప్పగలరు. కానీ అదే మీరు నడుస్తున్న ట్రైన్లో ఉంటే మీరు చెప్పలేరు ఆ ట్రైన్ ఎంత వేగంగా వెళ్తున్నది అని చెప్పలేరు. అంటే మీలోనూ చలనం ఉంది, ఆ ట్రైన్లో అవతల ట్రైన్లో కూడా ఆ బండిలోనూ చలనం ఉంది. సో రెండు చలనంలో ఉన్నాయి కాబట్టి మీరు ఏది ఎంత వేగంతో వెళ్తున్నారో మీరు చెప్పలేరు. కాబట్టి మీరు అంటే మీ మీద ఆధారపడి, అంటే మీకు సాపేక్షంగా ఆ యొక్క ట్రైన్ యొక్క వేగము కొలవబడింది. అది మేము జనరల్గా ఏంటంటే సైన్స్లో నేర్చుకున్న రిలేటివిటీ సిద్ధాంతం ఇది. దీన్ని బాబా ఏమన్నారంటే, ఈ సృష్టి ఏదైతే ఉందో ఆ సృష్టి అది భగవంతుడి యొక్క యథార్థమైన స్థితికి రిలేటివ్ అన్నమాట. రిలేటివ్ అంటే మాయ వంటిది. ఇప్పుడు మనం వెలుగున్నప్పుడు వెలుగుతో పాటు నీడ కూడా ఉంటుంది. వెలుగు నీడలో ద్వంద్వము అనేది ఉంటుంది. కానీ సత్యము అనే దానికి ద్వంద్వం లేదు. సత్యము దానికి అద్వయం. అది మనం మొన్న కూడా బాబా చెప్పడం జరిగింది మనకి. సత్యము అనేది అద్వయము అంటే దానికి ఇంకా రెండోది లేదనమాట. దానికి ద్వయం అనేది లేదు. అదొక్కటే యథార్థము, ఇంక వేరేదేమీ కాదు. దాన్ని అద్వయము అంటాం. సో అదే విధంగా ఈ యొక్క సత్యము అనే దానికి, సత్యము యథార్థము, ఈ భగవంతుడు యథార్థం అంటే ఆయనకి రిలేటివ్స్, కానీ దానికి రెండోది లేదు. కానీ ఈ యొక్క భగవంతుడి యొక్క నీడయే ఈ సృష్టి. ఆ నీడ వలనే మనం భగవంతుడిని తెలుసుకుంటాం. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సృష్టి ఉంటేనే కానీ మనం భగవద్ దర్శనం చేసుకోలేము. కాబట్టి సృష్టి అవసరమైనది. అది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. బాబా మనకి చెప్పిన పాయింట్ అన్నమాట. సృష్టి ఎందుకుంది? సృష్టి హాయిగా పడుకోవచ్చు కదా అని మనం అందరం అనుకోవచ్చు. ఈ తిప్పలు పడ్డం ఎందుకని. కానీ దాని అవసరం, అది ఉంటేనే కానీ మనం ఆధ్యాత్మికంగా మనం ఈ ద్వంద్వంలో ప్రయాణించి మనం ఆ సత్యాన్ని తెలుసుకోలేము. సో కాబట్టి ఆ సృష్టి మనకు అవసరము, ఆ ద్వంద్వం మనకు అవసరం అన్నమాట. అది అవసరమైన మాయ. అది మనకి ఖచ్చితంగా అవసరం. ఆ మాయలో ఏమవుతుందంటే, ఈ సృష్టి దీని భగవత్ తత్వానికి అది రిలేటివ్స్ అన్నమాట. రిలేటివ్ అంటే సాపేక్షమైనది. అంటే ఆయన యొక్క నీడ కాబట్టి భగవంతుడు అనంతుడు. అలాగే సృష్టిని మనం అనంతము అనకూడదు. మనకి మొన్న కూడా ఎవరో చెప్పారు, నాకు తెలిసి మల్లికార్జునరావు గారు అన్నారు అనుకుంటాను. బహుశా మనం దాన్ని అపరిమితము అనాలి, కానీ అనంతత్వము లేదు. సృష్టికి అనంతత్వము లేదు. అనంతత్వము అంటే అది అనంతుడు, ఇంకా దానికి షోర్లెస్ ఓషన్ భగవంతుడు, అంటే ఒడ్డే లేని మహాసముద్రం భగవంతుడు. అపరిమితము అంటే అది అలాగా అంటే పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం సాయంత్రపు నీరెండు ఉంటుంది, మనము అది పడుతున్న కొద్దీ మనకు ఆ నీడలా పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఎండ ఎంతలా పడితే అంతలా పెరుగుతూ ఉంటుంది. అది అన్లిమిటెడ్, అపరిమితము, అది పెరుగుతూ ఉంటుంది అనమాట. అది ముందు పరిమితమైందే, ఆ తర్వాత అపరిమితమైనది. సో ఇది మనకి సృష్టి గురించి ఆ రిలేటివిటీ అనే దానికి ఉదాహరణ. బాబా చెప్పింది ఏంటంటే, ఈ యొక్క స్థూల సూక్ష్మ మనో ప్రపంచాలు ఏవైతే, ఈ మూడు లోకాలు ఏవైతే ఉన్నాయో, స్థూల లోకము, సూక్ష్మ లోకము, మనోలోకం ఏదైతే ఉందో, ఇవి రిలేటివిటీస్. ఈ సృష్టికి ఇవన్నీ భగవంతుడి యొక్క రిలేటివిటీస్, ఆయనకి సాపేక్షమైనవి. ఎందుకంటే
వాటిని దాటితే కానీ మనం ఆయనను చేరుకోలేము. ఆ సత్యానికి సాపేక్షమైన అనమాట ఇవన్నీ. సత్యానికి సాపేక్షత లేదు, మళ్ళీ చెప్తున్నాను, లేదు. కానీ మనం అనుకోవడం మాత్రమే. అవన్నీ దానికి బ్యాక్ సైడ్ ఆఫ్ ట్రూత్ అని మనం అనుకోవాలంటే ఆ నాణానికి రెండో వైపు అని మనం అనుకోవాలి. ఆ తర్వాత దీని గురించి బాబా కూడా మన గాడ్ స్పీక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా మట్టుకు. అది దాన్ని డిస్కస్ చేస్తే గాడ్ స్పీక్స్ అయిపోతుంది, ఇప్పుడు స్పార్క్స్ ఆఫ్ ట్రూత్ అవ్వదు అది. సో దేర్ ఫోర్ అది మనకి ఇప్పుడు ఈ బాబా ఏమంటారంటే దాంట్లో ఈ యొక్క 3 ప్రపంచాలు, అంటే సర్వసాధారణంగా మనం ఈ 3 ప్రపంచాలనే మాట్లాడతాం. ఇదే కాకుండా మనకు అసలు యాక్చువల్లీ గ్రాస్ వరల్డ్, సెటిల్ వరల్డ్, మెంటల్ వరల్డ్, కాంపోజిట్ వరల్డ్ అనేది కూడా ఉంది. దాంతోపాటు రియల్ వరల్డ్ అని కూడా ఉంది. గాడ్ స్పీక్స్ లో బాబా చెప్పినటువంటిది అది. అంటే 5 లోకాలు ఉన్నాయి. అవి గ్రాస్ స్థూల లోకము, సెటిల్ స్పియర్ అంటే మనము, ఆ తర్వాత సూక్ష్మ లోకము, నెక్స్ట్ మెంటల్ స్పియర్ అంటే మనోలోకము, ఆ తర్వాత కాంపోజిట్ అంటే మిశ్రమ లోకము. అది అంటే దాన్నే బాబా గాడ్ స్పీక్స్ లో త్రిభువనము అన్నారు. ఆ తర్వాత రియల్ స్పియర్ అంటే యథార్థమైన లోకము అన్నారు. అది ఒక్కటే యథార్థం. ఏది యథార్థమైన లోకంలో భగవంతుడు మాత్రమే యథార్థం. ఇంకా మిగతావన్నీ ఇల్యూజన్ లోనే ఉంటాయి, మిగతా 4. ఈ మిశ్రమ లోకం ఈ కాంపోజిట్ ఈ త్రిభువనంలో ఏంటంటే కొన్ని ఈ యొక్క స్థూల సూక్ష్మ మనోలోకాల్లో ఉన్న కొన్ని లోకాలు దీంట్లో ఉంటాయి అన్నమాట. ఈ మిశ్రమ లోకంలో ఉంటాయి. ఇవన్నీ బాబా గాడ్ స్పీక్స్ లో చెప్పినవే. సో మనకి అంటే నేను నిన్న వాళ్ళు లేవనెత్తిన సందేహం వలన నేను ఇది చెప్పడం జరిగిందన్నమాట. ఆ సందేహం గురించి నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ లోకాల గురించి బాబా తెలియజేస్తూ, ఈ లోకాలలో ఇప్పుడు మనము భగవదానుభవం పొందినప్పుడు ఏమవుతుంది, భగవదానుభవం పొందినప్పుడు ఏదైతే మన చైతన్యం ఉందో ఆ చైతన్యము ఆత్మవైపు ప్రసరింపబడుతుంది. ఆత్మవైపు ప్రసరింపబడి ఆత్మని తెలుసుకున్న వెంటనే అది ఏమవుతుందంటే, ఓహో నేనే భగవంతుణ్ణి అని ఎరుగుతుంది ఆ చైతన్యం. అది బేసిక్గా బాబా చెప్పిన ఫండమెంటల్ ప్రిన్సిపల్, గాడ్ స్పీక్స్ లో ఫండమెంటల్ ప్రిన్సిపల్. సో దీంట్లో ఈ ఆత్మ ఎరుగుతుందన్నమాట. నేనే భగవంతుడిని ఎరగడం, అది భగవదానుభూతి పొందడం అన్నమాట. ఈ దానికి ప్రయాణం సాగిస్తుంది. అది తను ఆత్మే భగవంతుడు అని తెలుసుకోవడానికి చాలా బహుదూరపు బాటసారిగా ప్రయాణిస్తుంది. అది ఎంతలాగా ప్రయాణిస్తుందంటే, ఈ లోకాలు దాటింది. ముందు స్థూల లోకం దాటుతుంది, సూక్ష్మలోకం దాటుతుంది, మనోలోకం దాటుతుంది, ఆ తర్వాత మిశ్రమ లోకం దాటుతుంది, ఆ తర్వాత రియల్ వరల్డ్కి వస్తుంది. యథార్థమైన లోకంకి వచ్చినప్పుడు అప్పుడు దానికి అర్థమవుతుంది. దాన్ని ఏమంటారంటే యథార్థమైన లోకమే 7th ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్పేసి బాబా మనకి దాంట్లో చెప్పడం జరిగింది, గాడ్ స్పీక్స్ లో చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ పుస్తకం రాసినతను ఆయన PhD ఇన్ ఫిలాసఫీ కాబట్టి ఆయనకి ఏంటంటే ఆయన స్థాయిలో ఆయన రాశారు. ఇంకా బాబా చెప్పిన దాన్ని ఆయన స్థాయిలో అర్థం చేసుకుని ఆయన రాశారు. సో దీన్ని ఏంటంటే మన స్థాయిలో మనం అర్థం చేసుకుని మనము తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ 3 లోకాలలో ఇప్పుడు మనం ప్రయాణించేటప్పుడు ఇప్పుడు ఒక మార్గము, ఆ యథార్థము, ఆ సత్య మార్గములో ప్రయాణించేటప్పుడు ఈ చైతన్యం ఏమవుతుంది, అప్పటిదాకా ఈ రిలేటివిటీస్ అంటే ఈ యొక్క అసత్యము మీద, ఈ ఇల్యూజన్ వైపు తిరిగి ఉన్న మన చైతన్యము మెల్లిగా ఇల్యూజన్ నుంచి ఉపసంహరింపబడుతుంది. నేను విత్డ్రాల్ అనే మాట వాడాను నిన్న. ఆ విత్డ్రాల్ అనే మాట అర్థం ఏంటంటే ఉపసంహరణ. అంటే ఆ లోకాల నుంచి ఉపసంహరింపబడుతూ ఉంటుందన్నమాట ఈ చైతన్యం. ఎప్పుడైతే ఆ లోకాల నుంచి ఉపసంహరింపబడుతుందో ఈ చైతన్యం, మరి దాని దృష్టి ఇంకో దాని మీద ప్రసరించాలి కదా. దాని దృష్టి తన ఆత్మ మీద, తన మీదే ప్రసరింపబడుతూ ఉంటుంది. ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళ యొక్క అంతరాత్మ మీద ప్రసరింపబడుతూ ఉంటుంది ఆ చైతన్యం.
ఎప్పుడైతే అంతరాత్మ మీద చైతన్యం యొక్క ప్రసరణ జరిగిందో ఆ చైతన్యం కొద్ది కొద్దిగా బంధ విముక్త అవుతూ ఉంటుంది. బంధ విముక్త అంటే అర్థం ఏంటంటే ఆ లోకాల మీద ఈ ముల్లోకాల మీద ఉన్న ఆ చైతన్యం యొక్క దృష్టి కరుగుతూ ఉంటుందన్నమాట. కరిగి ఈ ఆత్మ మీద ప్రసరిస్తూ ఉంటుంది. ఈ ఆత్మ మీద ప్రసరింపుగా ఆ లోకాల మీద దృష్టి పూర్తిగా తగ్గిపోగానే ఈ ఆత్మ మీద పూర్తి దృష్టి రాగానే ఆత్మ అప్పుడు అది తెలుసుకుంటుంది, ఓహో భగవంతుణ్ణి నేనే అని ఆ చైతన్యం అప్పుడు ఆ ఆత్మ గ్రహిస్తుందన్నమాట. తానే భగవంతుణ్ణని గ్రహిస్తుంది, ఆ చైతన్యపూర్వకంగా గ్రహించడము. సో ఇది గాడ్ స్పీక్స్ లో బాబా చెప్పిన గాడ్ స్పీక్స్ యొక్క సారాంశం. అది దాంట్లో ఇంకా పూర్తిగా అసలు బాబా ఏంటంటే మొత్తం పేజ్కి ఒక్కొక్క డెఫినేషన్ ఇచ్చారు దాంట్లో గాడ్ స్పీక్స్ లో పేజ్కి. అందుకనే మనకేంటంటే మన యొక్క స్థాయిని దాటి ఉన్నది కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నించడం చాలా అది కొంచెం కష్టమైన పనే, ఎంతైనా కష్టమైన పనే. కానీ నన్ను అడిగితే అంటే సుమారుగా నన్ను అడిగితే అది ఒక్కసారి బాబా యొక్క గాడ్ స్పీక్స్ మనం వింటే మనం ఖచ్చితంగా దాని గురించి మనకు ఒక అవగాహన అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ లోకాలు, ఈ యొక్క గ్రాస్ అంటే స్థూలము, సెటిల్ అంటే సూక్ష్మము, మెంటల్ అంటే మనోలోకం, కాంపోజిట్ అంటే మిశ్రమం. ఈ కాంపోజిట్ ఈ నాలుగిటిని రిలేటివిటీస్ ఆఫ్ ద రియల్ అంటారనమాట. అంటే ఆ యథార్థానికి రిలేటివిటీస్. ఎందుకంటే యథార్థం యొక్క నీడ వంటివి ఇవి. దాని వలన ఎందుకంటే ఈ నాలుగు ఉంటేనే కానీ మీరు ఆ యథార్థాన్ని గ్రహించలేరు. సో ఇది ఆ యొక్క రిలేటివిటీ అనే పదానికి అర్థము. సో నిన్న మనము తెలుసుకున్నది ఏంటంటే ఒక్కసారి నిన్న చెప్పిన దాని గురించి మళ్ళీ ఇంకోసారి చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క ఆరోహణ క్రమంలో అంటే ఆత్మ ఏమవుతుంది, రూపాంతరం చెందింది. వాయు రూపము, తర్వాత రాయి రూపము, ఆ తర్వాత క్రిమి రూపము, ఆ తర్వాత చెట్టు రూపము, ఆ తర్వాత ఇలాగ మనిషి రూపము వచ్చేసరికి మనిషి పూర్ణ చైతన్యవంతుడు అయ్యాడు. మనిషి అంటే మనం మనిషి రూపం వచ్చేసరికి పూర్ణ చైతన్యవంతుడు అయ్యాడు. మరి పూర్ణ చైతన్యం వచ్చినప్పుడు మనకు భగవంతుడు కనిపించాలి కదా. మన చైతన్యానికి అర్హత వచ్చేసింది, మరి భగవంతుడు కనిపించాలి కదా మనకి. మరి భగవంతుడు ఎందుకు కనిపించట్లేదు? అది మనం ఫస్ట్ క్వశ్చన్ మనకు రావాలి. పూర్ణ చైతన్యం వచ్చినప్పుడు మనకు భగవంతుడు కనిపించాలి. మనకు భగవంతుడిని తెలుసుకునే శక్తి మనకు వచ్చినప్పుడు మనకు భగవంతుడు ఎందుకు కనిపించటం లేదు? అది బాబా గాడ్ స్పీక్స్ లో వేసిన క్వశ్చన్ అన్నమాట. మనకి ఆ క్వశ్చన్ కి బాబా ఏంటి సమాధానం చెప్తారంటే, ఎప్పుడైతే నేను ఒక చిన్న సెంటెన్స్ చదువుతున్నాను, నేను దాంట్లోనే గాడ్ స్పీక్స్ నుంచి సెంటెన్స్ చదువుతున్నాను. Full consciousness of human form does not express the infinity of the soul. Adi Baba annamata. This is in page number 231. Full consciousness, పూర్ణ చైతన్యం వచ్చినా కానీ మానవుడికి ఆ యొక్క ఆత్మ యొక్క అనంతతత్వాన్ని గుర్తించదు. ఆ చైతన్యము ఆత్మ యొక్క అనంతతత్వాన్ని గుర్తించదు. ఈ యొక్క ఆత్మ యొక్క అనంతతత్వము ఎందుకు గుర్తించబడకుండా ఉంటుంది? ఎందుకని? ద రీజన్ కూడా బాబా చెప్పారు. డ్యూ టు ద లిమిటేషన్ ఆఫ్ సంస్కారాస్. సంస్కారములు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారములు ఈ ఆత్మని తెలుసు, ఈ చైతన్యాన్ని పరిమితం చేస్తున్నాయన్నమాట. ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోకుండా పరిమితం చేస్తున్నాయి. ఈ యొక్క సంస్కారములు ఆత్మ యొక్క ఈ సంస్కారముల చైతన్యమును ఆత్మ యొక్క పూర్ణత్వాన్ని తెలుసుకోవడానికి పరిమితం అవి ఎలో చేయట్లేదు అన్నమాట. ఆ పరిమితం చేస్తున్నాయి, ఆ చైతన్యాన్ని పరిమితం చేస్తున్నాయి ఆ యొక్క ఆత్మని తెలుసుకోకుండా. అందుకని ఏమవుతున్నదంటే లేకపోతున్నాం. ఏ రోజైతే మనకి ఈ ట్రూత్ ఇండివిజువల్ అంటే ఈ సత్యము యథార్థము గ్రహించిన వ్యక్తి ఎవరైతే మనకి తారసపడి ఆయన మనకి సహాయపడ్డాడేమో అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ యొక్క చైతన్యానికి ఉన్న పరిమితులన్నీ తొలగిపోయి
మనము అప్పుడు ఆత్మదర్శనం, మనకి ఆత్మ తాలూకు పరిపూర్ణత తెలిసి అప్పుడు మనము ఆ యథార్థాన్ని కనుగొనగలము. ఇది బాబా స్వయంగా డిస్కోర్సెస్ లో పేజ్ నెంబర్ 231లో చెప్పిన మాట. సో దీనికి నిన్న చెప్పిన దానికి ఇది చిన్న ఎక్స్ప్లెనేషన్, అది అంటే డౌట్ క్లారిఫికేషన్ అన్నమాట. అది ఓన్లీ ఫ్రమ్ గాడ్ స్పీక్స్. నిన్న చెప్పిన దాంట్లో మనం ఆరోహిస్తుంటాం, అంటే ఇప్పుడు మనము ఈ రాయి నుంచి మనిషి వచ్చేసరికి చైతన్యం మనకు వచ్చింది, ఆ తర్వాత అంతర్ముఖంగా మనం ప్రయాణిస్తున్నాం. అప్పటిదాకా రూపముతో మనం పెరిగాం, రూపముగా అంటే రూపాంతరము చెందాము. మనం ఇప్పుడు అంతర్ముఖంగా ప్రయాణిస్తున్నాం, అంటే మన రూపంలోనికి ప్రయాణిస్తున్నాం, మన హృదయంలోనికి ప్రయాణిస్తున్నాం. మనం ఏ రోజైతే మనం ఈ ప్రయాణము ప్రారంభించామో ఆ రోజు అంటే మనకేమవుతుందంటే మెల్లిమెల్లిగా ఈ కాన్షియస్నెస్ ఏమవుతుంది, ఫస్ట్ గ్రాస్ కాన్షియస్నెస్ మాయమవుతుంది, ఆ తర్వాత షటిల్ కాన్షియస్నెస్ అంటే గ్రాస్ అంటే స్థూల చైతన్యం కొంచెం ఉపసంహరింపబడుతూ ఉంటుంది, కరుగుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత సూక్ష్మ చైతన్యం కరుగుతూ ఉంటుంది, ఆ తర్వాత మనో చైతన్యం కరుగుతూ ఉంటుంది. అంటే ఆ మనోప్రపంచం మీద ఉన్న చైతన్యం, మనో చైతన్యం అంటే నా ఉద్దేశం అది దానికి స్పెషల్ చైతన్యం అని స్పెషల్గా ఉండదు, అలా అని కాదు. స్థూల ప్రపంచం మీద దృష్టి ఉంచిన చైతన్యము, సూక్ష్మ ప్రపంచం మీద దృష్టి ఉంచిన చైతన్యం మెల్లిమెల్లిగా తగ్గడం, అక్కడ ఉన్న చైతన్యం తాలూకు స్థాయి తగ్గడం, దాని యొక్క పరిధి తగ్గడం ప్రారంభమవుతుంది. ఆ పరిధి మెల్లిగా ఆత్మ వైపు ప్రసరింపబడుతుంది. ఎప్పుడైతే ఆత్మ వైపు ప్రసరింపబడినదో ఈ ఆత్మని తనని తాను తెలుసుకుంటూ ఉండేసరికి దానికి ఏమవుతుందంటే, ఇక్కడ బాబా నిన్న ఒక మాట అన్నారు, నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, మీరు కావాలంటే చదువుకోండి ఒకసారి. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద త్రీ ఫోల్డ్ వరల్డ్ అనేది అది మామూలుగా ఆ యొక్క కొంతమందికి ఉంటుందని చెప్తున్నారు. ఐ ఆమ్ ఆల్ కాన్షియస్నెస్, నేనే సర్వము, హమ్ ఆమ్ అమ్, హమ్ మాన్ అమ్ అంటాం, దాన్ని హమ్ మాన్ అహం అంటాం, సర్వోహం అంటాం అన్నమాట. అంటే ఆ కుతుబ్, ఆ యొక్క సద్గురువు యొక్క చైతన్యం అది. ఆ సద్గురువు యొక్క చైతన్యం నేను భగవంతుణ్ణి అని అనల్ హక్ అనే చైతన్యము, అది నిన్న నేను ఒక్క నిమిషం అండి జస్ట్ మీకు అంటే నేను దాన్ని అది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది బ్రహ్మీభూతుడి యొక్క చైతన్యం మనము పొందుతాం. ఆ తర్వాత జీవన్ముక్తుడి గురించి నిన్న దీని గురించి కూడా మనం చర్చించుకున్నాం. ఏంటంటే ఈ బ్రహ్మీభూత చైతన్యం, ఈ బ్రహ్మీభూతుడు చైతన్యంతో పాటు అతను ఇంకేం అనుభవిస్తూ ఉంటాడు, ఆ చైతన్యం ఏం అనుభవిస్తుంటుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ విత్ మీ, సర్వము నాతోనే ఉన్నదని అనుభవిస్తూ ఉంటుంది ఆ జీవన్ముక్తుడిది. సద్గురువు అయితే నేను భగవంతుణ్ణి అని అనుభవిస్తూ అనే కాక సర్వము నేనై ఉన్నాను, సర్వము నాయందే ఉన్నది, సర్వము నా నుంచే ఉద్భవించింది అని అనుభవిస్తూ ఉంటాడు. అదే అవతారుడైతే నేను భగవంతుడు అనే కాక నేనే సర్వం, అక్కడ మన్ హమా అమ్, ఇక్కడ సద్గురువు దగ్గర హమా మన్ అమ్ అనేది వస్తుంది, ఇక్కడ మన్ హమహం హమా అమ్ అని వస్తుంది అనమాట. అంటే నేనే సర్వము, నేనే ఎవ్రీథింగ్, నేనే సర్వము అని వచ్చి అక్కడ నేను సర్వం యందు ఉన్నాను, సర్వము నా నుంచే ఉద్భవించింది, ఆ సర్వము నాయందే ఉన్నది అని ఈ 4 స్థితులు, ఈ చైతన్యం యొక్క స్థితుల గురించి నిన్న మనము దీని గురించి చర్చించుకున్నాం. అయితే దీంట్లో ఈ యొక్క యథార్థము గ్రహించే ఈ మార్గములో ఏమవుతుంటుందంటే, ఏదైతే అనుభవం అంటే యథార్థం గ్రహించేటప్పుడు ఈ యొక్క ఆత్మ యథార్థాన్ని గ్రహించడానికి వెళ్తూ ఉంటే ఈ త్రైలోక్య ప్రపంచం అంటే ఇప్పుడు చెప్పాం కదా, ఈ స్థూల సూక్ష్మ మనో లోకాల, ఆ త్రిలోకాల అనుభవం కూడా మనకి దాని నుంచి ఉపసంహరింపబడుతుందని చెప్పుకున్నాం. అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఈ 3 లోకాల యొక్క ఆ యొక్క అనుభవం కూడా ఉంటుంది. దేంతో పాటు నేను భగవంతుడి అనుభవంతో పాటు అది కూడా ఉంటుంది. అది అంటే దైవీ చైతన్యం. బాబా అన్న స్క్రీన్ పెద్దగా ప్లీజ్. ఓకే సార్ రైట్ అండి. అవుతుందా ఇప్పుడు? ఇస్ ఇట్ క్లియర్ అండి? ఓకే రైట్. జై బాబా. అయితే
ఏదైతే ఈ చైతన్యం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ చైతన్యం ఈ ఈ నేను భగవంతుడిని అంటే నేను భగవంతుడిని అనే చైతన్యంతో పాటు ఈ యొక్క 3 ప్రపంచాల చైతన్యం కూడా కలిగి ఉంటుంది. కాబట్టి అదేమవుతుందంటే ఆ 3 లోకాలలో ఏ పనైనా చెయ్యగలదన్నమాట. అది బాబా చెప్పిన మాట అక్కడ. అంటే అక్కడ మన యొక్క భౌతికమైన ప్రపంచాలలో, భౌతిక స్థూల సూక్ష్మ మనోప్రపంచాలతో పాటు తాను భగవంతుడనే చైతన్యం కూడా కలిగి ఉంటుంది ఆ సద్గురువుకి. అది బాబా చెప్తున్నారు ఆ పారాగ్రాఫ్కి అర్థం. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇవాళ మనం చదువుకోవాలి. బట్ యాజ్ ఎ జనరల్ రూల్, బిఫోర్ ట్రూత్ రియలైజేషన్ there is a complete disappearance of consciousness of all the 3 worlds. ఆ యొక్క ఇప్పుడు మనం ఇప్పుడే అనుకున్నాం ఆ మాట. సాధారణమైన నియమం, ఒక రూల్ ఒకటి ఉందన్నమాట, ఒక శాసనం లాంటిది ఒకటి ఉందన్నమాట. అదేంటంటే సత్యానుభవం అయ్యేటప్పుడు ఈ చైతన్యము ఈ 3 ప్రపంచాల నుంచి మాయమైపోతూ ఉంటుంది. అంటే ఈ 3 ప్రపంచాల పరిధి నుంచి మాయమైపోతూ ఉంటుంది. విత్ ద డిసల్యూషన్ ఆఫ్ ద ఈగో మైండ్, consciousness is held up in nothingness, with the result that the limited ego has no successor. డిసల్యూషన్, ఈగో మైండ్ డిసల్యూషన్ అయిపోయింది. ఈగో మైండ్ అంటే అర్థం ఏంటంటే అహంకార పూరితమైన మనస్సు. ఈ అహంకార పూరితమైన మనస్సు అంటే కరిగిపోతే, ఇది కరిగిపోయినప్పుడు అంటే పూర్తిగా నాశనం అయిపోతుంది, అంటే మాయమైపోవడం అనమాట. కరిగిపోయినప్పుడు ఏమవుతుంది, ఈ చైతన్యం ఒక్కటే మిగులుతుంది. ఇప్పుడు చైతన్యం ఏమైంది, అహంకారపూరితమైన మనస్సుతో మిళితమై ఉంది కాబట్టి మనం భగవంతుడిని గ్రహించలేకపోతున్నాం. ఎప్పుడైతే ఈ అహంకారపూరితమైన మనస్సు అది ఏమవుతుందంటే అహంకారపూరితమైన మనస్సు మాయమై మెల్లిగా కరిగిపోతుందో చైతన్యం ఒక్కటే మిగిలింది. అప్పుడు ఆ చైతన్యం ఎక్కడుంటుంది, ఒక స్థితి వరకు, కొంతవరకు ఆ చైతన్యం ఏమవుతుందంటే నథింగ్నెస్, అంటే అంటారు బాబా గాడ్ స్పీక్స్ లో దాన్ని. పూర్తిగా అభాసం అంటే పూర్తిగా శూన్యములో ఉండిపోతుంది అనమాట ఆ చైతన్యం. దానికి అక్కడ ఆ చైతన్యముని మనం గాడ్ స్పీక్స్ ని స్పెసిఫిక్ గా చదువుకున్నట్టయితే అక్కడ ఆ చైతన్యము అక్కడ భగవంతుడు అనే అనుభవం ఉండదు. గాడ్ ఈజ్ నాట్, ఓన్లీ కాన్షియస్నెస్ ఈజ్ అంటారు బాబా ఆ యొక్క స్థితిని. అంటే గాడ్ ఈజ్ నాట్, అక్కడ భగవంతుడు కాదు, అక్కడ ఉన్నదేంటి, చైతన్యము మాత్రమే ఉన్న స్థితి. అది పూర్తిగా అబ్సల్యూట్ వాక్యూమ్, అంటే పరిపూర్ణమైన శూన్యం, ఇంకేమీ ఉండదు అక్కడ, పరిపూర్ణమైన శూన్యము. అలాంటి శూన్యంలో భగవంతుడు ఉండడు. ఆ భగవంతుడు అనే దానికి భగవంతుడు అనే ఎరుక లేకుండా ఓన్లీ ఆ చైతన్యము మాత్రమే ఉన్నది. అలాంటి స్థితిని నిర్వాణము అంటారు. నిర్వాణ అని బాబా డిఫైన్ చేశారు గాడ్ స్పీక్స్ లో. ఇది నిర్వాణ స్థితి, అదే చెప్తున్నారు ఇక్కడ నిర్వాణ స్థితి. when the truth which is realized in this nothing consciousness begins to assert itself, it comes as a state of I am God. కొద్ది కాలం తర్వాత, ఎందుకంటే బాబా చాలా స్పెసిఫిక్ గా గాడ్ స్పీక్స్ లో చెప్పారు, అక్కడ కాలము అనే దానికి అక్కడ కాలము వ్యవధి అనే ప్రశ్నే ఉండదు. నిర్వాణ స్థితి దాటంగానే ఒక్కొక్కసారి నిర్వాణము నిర్వికల్పము ఒకేసారి కలుగుతూ ఉంటుంది, 2 స్థితులు. కానీ నిర్వాణ స్థితిలో కొంతకాలం కొంత వెయిట్ చేయాల్సి రావచ్చు. ఆ చైతన్యము తాను భగవంతుడిని తెలుసుకోవడానికి కొంతకాలం వెయిట్ చేయాల్సి రావచ్చు. అంటే అక్కడ దానికి వెయిటింగ్ లిస్ట్ లో ఉంటుంది కొంచెం సేపు. అలాంటి స్థితి దాటిన తర్వాత తాను భగవంతుణ్ణి, నేనే భగవంతుడు అని అప్పుడు ఆ ఆత్మ గ్రహిస్తుందన్నమాట. ఇన్ మెర్జింగ్ ద సోల్ ఈస్ బిరెఫ్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువాలిటీ. అయితే ప్రత్యేకము, విలక్షణత, అప్పటిదాకా ఆత్మ నేను ప్రత్యేకము, నేను సుబ్రహ్మణ్యం నేను అనుకుంటున్న వాడిని అప్పటిదాకా. కానీ అది నేను అక్కడ ఆ స్థితికి వెళ్ళానంటే ఇంక ఈ సుబ్రహ్మణ్యం అనే ఇండివిజువాలిటీ అనేది పోతుందా, ఆ ప్రత్యేక విలక్షణత పోతుందా, ఆ ప్రత్యేకత అంతా పోతుంది. అంటే మన పేరు ఊరు ఇంకేం ఉండదు, ఓన్లీ ఆత్మ, అదంతే. ఆ భగవత్ తత్వం ఒక్కటే, ఆ చైతన్యము నేనే. అది దాన్ని డివైన్ ఈగో అంటారులేండి, దాని గురించి తర్వాత మళ్ళీ చెప్దాము. అయితే అది నేనే, ఆ మొత్తం విలక్షణత అంతా పోతుందన్నమాట. బట్ ఇన్ ద అసర్షన్
It is bestowed with the divine and unlimited truth individuality. కానీ అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క ఈ అహంకారపూరితమైన మనస్సంతా పోయి ఆ శూన్యంలో ఉండి, ఆ చైతన్యం ఆ శూన్యంలో ఉండి దాటిన తర్వాత నేను భగవంతుడిని స్థితి పొందినప్పుడు ఇది భగవంతుడిలో కలిసిపోతుంది ఆత్మ వెళ్ళి. ఎప్పుడైతే కలిసిపోయిందో తన యొక్క ప్రత్యేకత, ఈ ఆత్మ తన యొక్క ప్రత్యేకత కోల్పోతుంది, తనే భగవంతుడని ఇంక అనుకుంటుంది. అప్పుడు ఆ అనుకుంటున్నప్పుడు అది ఎంతలాగా భగవంతుడిలో కలుస్తుందంటే అన్లిమిటెడ్, అపరిమితమైన ఆ యొక్క సత్యము అనే విలక్షణతలో అది కలిసిపోతుంది. అపరిమితమైన సత్యం కదా అదంతాను. మరి సత్యం అపరిమితమైనది, దానికి ఒడ్డే లేదు, దానికి షోర్లెస్ ట్రూత్. మరి అది అలాంటి ఒడ్డు లేని సత్యం, మహాసముద్రమైన సత్యంలో వెళ్ళి ఈ ఆత్మ కలిసిపోతుంది అనమాట. అది ద ఇన్కార్నేటెడ్ ట్రూత్ gets full control of the universal body, sometimes called Virat Swarupa, by means of which the master can appear in his physical body at different places at one and the same time in instantaneous response to any agonizing calls from the devotees of the God. బాబా ఇక్కడ విరాట్ స్వరూపము అనే దాని గురించి ఇక్కడ మాత్రమే చెప్పారు, గాడ్ స్పీక్స్ లో చెప్పకుండా. దీని గురించి బాబా ఏమంటున్నారో వినండి. ఆ యొక్క ఏదైతే అనంతమైన సత్యములో కలిసిపోయిన ఆత్మ తన భగవంతుననే అనుభవం పొందుతుందో అప్పుడు ఆ విశ్వ శరీరము మీద, ఈ విశ్వ శరీరాన్ని మనం ఏమన్నాము, మనం గాడ్ స్పీక్స్ లో ఏమన్నారు బాబా, మహాకారణ శరీర్ అని కూడా పిలవడం జరిగింది. మహాకారణ శరీరము అని పిలవడం జరిగింది, దాని గురించి చెప్పడం జరిగింది. ఈ మహాకారణ శరీరం ఎటువంటిది, అది దాని డ్రైవింగ్ సీట్లో, అంటే ఆ మహాకారణ శరీరం అనేది ఒక వాహనం కింద మనం అనుకుంటే, దాని సీట్ అంటే దాని డ్రైవర్ సీట్లో ఎవరు కూర్చుంటారు, ఆ విశ్వవ్యాప్తమైన మనసు ఉంటుందన్నమాట. అంటే ఆ మనసు పూర్తిగా వ్యాపించి ఉంది, విశ్వమంతా వ్యాపించి ఉంది. ఆ మనసు అంతా, ఆ మనసు ఆ విశ్వమంతా వ్యాపించి ఉంది. అందువలనే ఆ విశ్వమంతా వ్యాపించి ఉండడం వల్ల ఆ శరీరము విశ్వవ్యాప్తమైనది, ఆ మనసు కూడా విశ్వవ్యాప్తమైనది. కాబట్టి మనకి ఎవరైతే అతన్ని పిలుస్తారో, అంటే ఆ భగవంతుడా అని ఏ పేరుతో అయినా సరే, ఎవరైనా సరే తన భక్తులు ఎవరైనా పిలిస్తే భగవంతుడు పలకడానికి కారణం అదే, ఆ విశ్వవ్యాప్తమైన శరీరము. దాన్నే విరాట్ స్వరూపము అని అన్నారు బాబా. ఇక్కడ స్పెసిఫిక్ గా రాశారు ఆ విశ్వరూపము, ఆ విశ్వ శరీరం, దాన్ని ఏమన్నారు, విరాట్ స్వరూపము అన్నారు. గాడ్ స్పీక్స్ లో మహాకారణ శరీరము అన్నారు. అందువలన ఈ మహాకారణ శరీరం వల్ల ఈ యొక్క భగవంతుడు తన భక్తులకి ఆపదలో ఆదుకోవడానికి తను ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. అందరికీ ఒకేసారి కనిపిస్తూ ఉంటాడట భగవంతుడు, అంతే కదా. ఇప్పుడు నాకు మొత్తం యూనివర్సల్ బాడీ ఉంది, సో నా బాడీ ఇక్కడి నుంచి అమెరికా దాకా స్ట్రెచ్ అయ్యి ఉంది. సో అమెరికా నుంచి ఇండియా దాకా ఎంతమంది నన్ను పిలిచినా మొత్తం నా బాడీతో నేను వెళ్ళిపోతూ ఉంటాను. నా బాడీ ఉంటే నా మైండ్ ఉన్నట్టే. మరి నా మైండ్ యూనివర్సల్, నా బాడీ యూనివర్సల్. సో నేను మొత్తం అంతమందికి ఇక్కడి నుంచి అమెరికా దాకా నేను మొత్తం ఎంతమంది ఉన్నారో, లైన్ గా ఎంతమంది నుంచి ఉన్నారో అంతమందికి నేను సైమల్టేనియస్ గా ఒకేసారి కనిపిస్తూ ఉంటాను అనమాట. సో దానినే మన ఏమంటున్నారు బాబా, ఏమంటున్నారు, విరాట్ స్వరూపము అని పేర్కొనడం జరిగింది ఇక్కడ. సో అది దిస్ బాడీ డస్ నాట్ గో ఇన్ టు ఆపరేషన్ ఎక్సెప్ట్ ఇన్ వెరీ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. కానీ భగవంతుడు ఈ యొక్క శరీరాన్ని అన్ని వేళలా ఉపయోగించడు, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే వినియోగిస్తాడు ఆ శరీరాన్ని. ఇట్ ఈస్ నో ప్లెజెంట్ ప్రోగ్రెస్ ఫర్ ద ట్రూత్ ఇండివిజువల్ టు కమ్ డౌన్ ఆఫ్టర్ అటైనింగ్ గాడ్హుడ్. హీ ఈస్ ఆల్వేస్ రిలక్టెంట్ టు డిసెంట్ ఇన్ టు ద ఇల్యూషన్ ఆఫ్ డ్యుయాలిటీ అగైన్. అతనికి ఆయన ఈ యొక్క సత్యాన్ని గ్రహించిన ఈ వ్యక్తికి, జవాబా, ఈ సత్యాన్ని గ్రహించిన వ్యక్తికి ఏదైతే ఉన్నారో, ఈ యథార్థాన్ని, ఈ సత్యాన్ని గ్రహించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన భగవదానుభవం పొందిన తర్వాత మళ్ళీ తిరిగి
ఈ మానవ చైతన్యంతో ఈ లోకంలో ఈ పనులు నెరవేర్చడం అంత ఆహ్లాదకరమైన పరిస్థితి ఏం కాదు, అంటే అంత మంచి విషయం, అంత సరదా అయిన విషయం ఏం కాదు, అంత మామూలు విషయం కాదంటున్నారు బాబా. అంత ఆహ్లాదకరం కాదది. ఆయన ఎప్పుడూ ఈ యొక్క మాయలోకి రావడానికి, ఈ ద్వంద్వంలోకి రావడానికి విముఖత చూపిస్తూనే ఉంటాడట. ఎందుకని? ఆయన ఒక్కసారి మళ్ళీ దీంట్లోకి వచ్చి ఈ మాయలో ఈ బురదంతా జల్లుకోవాలి కదా, దానికోసం అనమాట. ఆయన ఇట్ మీన్స్ సో మచ్ ఆఫ్ సాక్రిఫైస్ ఆన్ హిస్ పార్ట్ అండ్ సో మచ్ ఆఫ్ సఫరింగ్. ఆయన ఎంతో త్యాగం చెయ్యాలి ఈ యొక్క ద్వంద్వంలోకి, ఈ మాయలోకి రావడానికి. ఎంతో దుఃఖపడాలి ఆయన. బట్ సమ్ టైమ్స్ హీ డస్ కమ్, హీ సోల్ ఆబ్జెక్ట్ బీయింగ్ టు ఫుల్ఫిల్ ద స్పిరిచువల్ మిషన్ ఆఫ్ సేవింగ్ అదర్ ఇండివిజువల్స్. కానీ కొన్నిసార్లు ఆయన రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక ఆధ్యాత్మికమైన పని కోసము ఆయన కొంతమంది వ్యక్తులని రక్షించడానికి, అంటే శిష్టులను పరిరక్షించుట, దుష్టులను శిక్షించుట అంటూ ఉంటాం కదా, అదే దానికోసం ఆయన కంపల్సరీగా ఆయన యొక్క ఒక కార్యార్థము రావాల్సి ఉంటుంది. హిస్ మిషన్ టేక్స్ కాంక్రీట్ షేప్ అకార్డింగ్ టు ద షేప్స్ his mission takes concrete shape according to the times and the circumstances in which he takes his descent. ఆయన ఏదైతే ఆయన ఈ అవతారం, మనం అవతారం అంటూ ఉంటాం కదా, ఈ యొక్క అవతారం, ఆ అవతారం ఎత్తడానికి ఆయన దానికి ఒక కారణం ఉంటుంది. అన్ని వేళల యందు ఆయన అవతారం ఎత్తాడు, మళ్ళీను అన్ని వేళల యందు ఆయన వచ్చాడు దీంట్లోకి. ఆయన కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో పరిస్థితులన్నిటినీ, ఆయన రావడానికి సమయాలు, పరిస్థితులను అన్ని జాగ్రత్తగా ఆయన తయారు చేసుకుని మరీ వస్తాడు ఆయన. He himself has nothing to gain by descending from the shoreless ocean of truth into the relativities of illusory existence. ఆయనకి ఈ యొక్క ద్వంద్వంలోకి, ఈ సాపేక్షిక ప్రపంచాల్లోకి, అంటే ఈ స్థూల సూక్ష్మ మనో ప్రపంచాల్లోకి, ఈ యొక్క మాయాపూరితమైన ఉనికిని స్వీకరించడానికి, అంటే ఆ సత్యము, ఆ యథార్థమైన సత్యము, ఆ యథార్థము, అంతులేని మహాసాగరమైన ఆ సత్యము నుండి ఈ యొక్క మాయాజనితమైన ఈ సాపేక్షపరమైన ఈ లోకాల్లోకి రావడానికి ఆయన రావడం వల్ల ఆయనకి ఏమీ ఒరగదు, ఆయనకేమీ లాభం లేదు ఆయనకి దీనివల్ల. He now combines, but in such descent he also does not in any way lose his spiritual attainment. ఆయన ఒకవేళ అలా దిగి వచ్చినా కానీ, అలా ఆ యొక్క ఆయన ఆ స్థితి నుంచి, ఆ విరాట్ స్వరూపం, ఆ యూనివర్సల్ బాడీ నుంచి మామూలుగా హ్యూమన్ బాడీ, అంటే ఇలాగే ఈ మాయా ప్రపంచంలోకి వచ్చినా కానీ ఆయన యొక్క ఆధ్యాత్మికంగా అతను ఏదైతే సాధించాడో దాన్ని ఏమి కోల్పోడు ఆయన. He now combines in himself both types of knowledge, the knowledge of oneness and the knowledge of relativities. అయితే ఆయన ఏం చేస్తాడు మరి, ఎలా వస్తాడు ఆయన? ఈ రెండు, ఆయనకి ఏ విధమైతే రెండు జ్ఞానములు ఉన్నాయో ఆ జ్ఞానములను రెండు కలియబుర్చుకొని ఆయన వస్తాడనమాట. అంటే ఆయన జ్ఞానం ఏంటి జ్ఞానము? ఏకత్వము, సత్యం యొక్క జ్ఞానము. రెండు, ఈ యొక్క రిలేటివిటీస్, ఈ సాపేక్షకత, ఈ సాపేక్షాల మీద ఉన్న, అంటే దానికి సంబంధించిన లోకాలపై ఉన్న జ్ఞానము. ఈ రెండు జ్ఞానాలతో కలిపి ఆయన వచ్చి ఇక్కడ మనకి ఈ యొక్క లోకంలో ఆ జ్ఞానములతో ఆయన పని కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉంటాడు అనమాట. ద ట్రూత్ ఇండివిజువల్ హూ డిజెంట్స్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ఇల్యూజరీ డ్యుయాలిటీ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ కుతుబ్, విచ్ లిటరలీ మీన్స్ ద సెంటర్. ఈ యొక్క సత్యము, ఈ సత్యమును గ్రహించిన, యథార్థమును గ్రహించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ మాయా ప్రపంచంలోకి, భ్రమపూరితమైన ప్రపంచంలోకి, ద్వంద్వంలోకి మళ్ళీ తిరిగి వచ్చినట్టయితే ఆయనని కుతుబ్ అని అంటారు. కుతుబ్ అంటే అర్థం ఏంటంటే సెంటర్ అంటే కేంద్రము అని అర్థం అన్నమాట. ద పర్ఫెక్ట్ మాస్టర్ బికమ్స్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. అంటే ఈ సద్గురువు ఈ విశ్వానికి మొత్తము కేంద్రమై ఉంటాడట. ఆయనే కేంద్రం అవుతాడు, మధ్య పాయింట్, అంటే సెంటర్ పాయింట్ అనమాట, మధ్యలో ఉన్న కేంద్ర బిందువు అవుతాడు అనమాట ఆయన. హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ద ఓన్లీ అబ్సల్యూట్ చేంజ్లెస్ పాయింట్ అరౌండ్ విచ్ ద ఎంటైర్ యూనివర్స్ ఈస్ కాన్స్టెంట్లీ టర్నింగ్. ఆయన
ఎలాంటి కేంద్ర బిందువు అవుతాడట ఆయన ఈ విశ్వానికి? ఆయన చుట్టూ ఈ ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది, అలాంటి కేంద్ర బిందువు అవుతాడట. The universe is like a grinding mill and the truth realized master is like its central pin. ఎవరికైనా పాత కాలంలో అంటే కొంతమంది కొత్త వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి నేను చూపిస్తున్నాను. దీన్ని తిరగలి అంటారు అనమాట. మీరు ఎవరైనా చూస్తూ ఉంటే దీన్ని తిరగలి అంటారు. దీన్ని బాబా మనకి గాడ్ స్పీక్స్ లో కూడా ఉదాహరణ చెప్పారు. ఇది మధ్యలో ఏమవుతుందంటే మీకు ఈ మధ్యలో ఇక్కడ ఈ 2 రాళ్ళు ఉంటాయి. ఈ 2 రాళ్ల మధ్యలో ఈ సెంట్రల్ పాయింట్ ఉంటుంది. ఒకటి సెంట్రల్ పాయింట్ లో కర్ర ఉంటుంది. ఈ కర్ర చుట్టూనే ఈ తిరగలు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈ మొత్తం తిప్పుతూ ఉంటారు. ఈ కర్ర చుట్టూనే తిరగల్ని తిప్పుతూ ఉంటారు. అగో అలా తిరుగుతూ ఉంటుంది. ఈ మధ్యలో మీరు పప్పులు కానీ గోధుమలు కానీ వేస్తూ ఉంటే పిండి వస్తూ ఉంటుంది. దీన్ని చెక్కి అంటారు, హిందీలో చెక్కి అంటారు అనమాట. ఇంగ్లీష్ లో స్టోన్ గ్రైండింగ్ వీల్ అంటారు అనమాట దీన్ని. సో ఇది అంటే నేను కొంతమందికి తెలియదు ఈ విషయం. తిరగలు ఇప్పుడు లేవు కాబట్టి అందరికీ గ్రైండర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒకసారి ఇది చూపించాను. జై బాబా. అయితే ఈ గ్రైండింగ్ మిల్ ఈ విశ్వాన్ని ఈ గ్రైండింగ్ మిల్ ఈ తిరగలతో పోల్చారు బాబా. ఈ ట్రూత్ రియలైజ్డ్ మాస్టర్ ఆ మధ్యలో ఉన్న కర్ర ముక్క ఉంది చూసారు, ఆ తిరగల మధ్యలో ఉన్న కర్ర ముక్క అటువంటి సెంట్రల్ పిన్ అంటే కేంద్రమైన పిన్ వంటి వాడు అనమాట ఆయన. As Kabir has stated, none can escape the eternal crushing that goes on in this grinding mill of the universe. కబీర్ చెప్పినట్టుట ఎవరు కూడా ఆ క్రషింగ్ ఆ పిండి అవ్వడాన్ని ఎవడు ఆపలేట. మనుషులు కూడా ఏ మనిషిని కూడా ఆ పిండి అవ్వడాన్ని ప్రతి మనిషి కూడా ఆ 2 రాళ్ల మధ్యన పిండి అవ్వవలసిందే అన్నాడు కబీర్ అన్నట్ట. ఆ విశ్వంలో ప్రతి ఒక్క జీవి కూడా ఆ 2 రాళ్ల మధ్యలో ఏదో ఒక సమయంలో అది పొడి అయిపోవలసిందేటది. ఓన్లీ ద మాస్టర్ ఈజ్ అన్స్కాథర్డ్ బై ద హ్యాపెనింగ్స్ ఆఫ్ ద యూనివర్స్ తో హీ ఈజ్ ఇన్ ఇట్స్ వెరీ సెంటర్. ఆ ఒక్క మాస్టర్ ఆ సద్గురువు మాత్రమే ఈ విశ్వంలో ఏం జరుగుతున్నా అతనికి ఏం పట్టించుకోడు. అంటే పట్టించుకోడంటే అతనికి ఏమీ అవ్వదు. ఆ గురువుకి మాత్రమే ఏం అవ్వదు. ఎందుకంటే ఆయన కేంద్రకం, ఆ విశ్వానికి కేంద్ర బిందువు అయినా ఆ విశ్వానికి కేంద్రమైనా సరే ఆ యొక్క గురువు గారికి ఏమీ అవ్వదుట. ఆయన కేంద్రమైనా సరే. ఈచ్ ట్రూత్ ఇండివిజువల్ ఈజ్ ఇన్ ద సెంటర్ బట్ ద సెంటర్ ఈజ్ ఓన్లీ వన్. ప్రతి సత్యాన్ని గ్రహించిన వ్యక్తి కూడా ఒక కేంద్రం అవుతాడు. కానీ కేంద్రములన్నీ ఏదో ఒకటే అంటే దాని అర్థం ఏంటి? అందరూ గురువులందరూ ఒకటే అంటే ఒకటే అన్నమాట. ఏకం. అదే బాబా అన్నారు, ఎక్కడ తేడా ఉండదు. మనకి మామూలుగా 5 వ్యక్తులు కనిపిస్తున్నారు. మనకి మామూలుగా బాహ్యంగా చూస్తే మనకి బాబాజాన్, ఉపాసిని మహారాజ్, షిరిడి సాయిబాబా, నారాయణ మహారాజ్, తాజుద్దీన్ బాబా మనకి కనిపిస్తూ ఉంటారు 5 సద్గురువులని. కానీ బాబా ఒకానొక సందర్భంలో చెప్తారనమాట 5 ఒకటే అని చెప్తారు. ఇదే ఉదాహరణ ఇస్తూ బాబా చెప్పారు. ఈచ్ ట్రూత్ ఇండివిజువల్ ఈజ్ ఇన్ సెంటర్. ప్రతి ఒక్కళ్ళు కేంద్రమే. ఈ యొక్క సత్యాన్ని గ్రహించిన యథార్థాన్ని గ్రహించిన వ్యక్తి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కేంద్రమే. కానీ అన్ని కేంద్రాలు ఒకటే. ఈచ్ హ్యాస్ అ డిస్టింక్ట్ ఐడెంటిటీ ఆఫ్ హిజ్ ఓన్. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని ఏమంటారు? హుస్తి అంటారట. హుస్తి అంటారు. ద కోర్ ఆఫ్ ఐడెంటిటీ బికమ్స్ ద న్యూక్లియస్ ఆఫ్ ద affirmative divine individuality of the truth incarnate without blurring or limiting his oneness with all inclusive truth. Core of identity. వాళ్ళ యొక్క గుర్తింపు ఎలాగుంటుందిట? ఎలాంటి గుర్తింపు అంటే డివైన్ ఇండివిజువాలిటీ, దివ్యమైన ప్రత్యేకత అన్నమాట వాళ్ళది. ఎందుకంటే సత్యమే సాక్షాత్కరించింది ఆ దివ్యమైన ప్రత్యేక ఒక సత్యము ఆ దివ్యత్వంగా సాక్షాత్కరించింది కదా. మరి అదే కేంద్రకమై అదే సాక్షాత్కరించింది ఆ సత్యము. అందుకనే వాళ్ళకి ఆ గుర్తింపు కూడా వాళ్ళు ఎంతలా వాళ్ళకి గుర్తుపట్టొచ్చు అంటే వాళ్ళ ఏకత్వము పూర్తిగా సత్యముతో నిండి ఉన్నది. వాళ్ళ ఏకత్వము పూర్తిగా సత్యముతో నిండి ఉన్నది. ఇది ట్రూత్ ఇండివిజువల్ అనే వ్యాసము తాలూకు మొత్తము జీవం. ఇది మొత్తం అండి. ఇది ఒక అద్భుతమైన వ్యాసం నిజంగా. అంటే చాలా కొంచెం మనకి గాడ్ స్పీక్స్ తాలూకు సహాయం తీసుకోవాలి, డిస్కోర్సెస్ సహాయం కూడా తీసుకోవాలి. బట్
వీలైతే అందరూ ఇంకొకసారి ఈ పుస్తకం కావాలంటే నేను ఆన్లైన్లో నేను దీంట్లో పెడతాను, నేను మన గ్రూప్లో పెడతాను. ఒక్కొక్కసారి ఈ యొక్క వ్యాసాన్ని మాత్రం చదవండి, ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే చాలా అద్భుతమైన వ్యాసం. దీని మీద నేను చాలా మంచి కామెంటరీస్ అంటే దీన్ని రెఫరెన్స్ చేశారు, వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళు రెఫరెన్స్ చేశారు. ఇన్ ట్రూత్ ఇన్ ద బుక్ ఆఫ్ స్పార్క్స్ ఆఫ్ ట్రూత్ ఇండివిజువల్ అండ్ డాన్ స్టీవెన్స్, సివి పర్దము, నెక్స్ట్ చార్లెస్ హెయిన్స్, వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళందరూ రిఫరెన్స్ చేశారు. వాళ్ళందరూ మేధావులు అంటారు వాళ్ళందరూ. నేను సో మంచి వ్యాసం ఉంది. జై బాబా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అవతార్ మెహర్ బాబా కీ జై. తిరిగి రేపు కలుద్దాం అండి. థ్యాంక్ యూ జై బాబా. శైలజ ఏమన్నా హలో శైలజ ఏమైనా ఉన్నాయా ప్రోగ్రామ్స్? జై బాబా ఏంటండి? అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఓకే జై బాబా. ఇప్పుడు 1 minute సైలెన్స్. అవతార్ మెహర్ బాబా కీ జై.